రేపల్లిలో ఈ నెల 21న జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో మంగళగిరికి చెందిన అమరావతి తైక్వాండో క్లబ్ క్రీడాకారులు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా సీకే హైస్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లబ్ ప్రతినిధి పి. సుబ్బారావు గెలుపొందిన క్రీడాకారుల వివరాలను వెల్లడించారు. వాళ్ళు కేటగిరీ 14 మంది పార్టిసిపేషన్ చేశారు. 14 మందికి 14 పతకాలు సాధించారు. అలాగే అనేక విద్యా సంస్థలు కొన్ని చాలా ఉన్నాయి. ఇక్కడ క్రీడా సంస్థలు ఉన్నాయి. ఆ క్రీడా సంస్థల్లో అఫిలియేషన్ లేని క్రీడా సంస్థలు ఉన్నాయి. ఏ క్రీడా సంస్థల్లో అఫిలియేషన్ ఉందా, అఫిలియేషన్ లేదా, ఏ సర్టిఫికేట్ వాల్యుబుల్ కాదా అని చెప్పి తల్లిదండ్రులు కొంచెం ఆలోచించాలి. అందరికీ నమస్కారం. నా పేరు దుర్గాప్రసాద్. నేను అమరావతి తైక్వాండో క్లబ్ జూనియర్ ఇన్స్ట్రక్టర్ని. ఈయన మా కోచ్ సుబ్బారావు గారు. ఈయన గుంటూరు జిల్లా తైక్వాండో జనరల్ సెక్రటరీ. నిన్న జరిగినటువంటి డిస్ట్రిక్ట్ తైక్వాండో మీట్లో మంగళగిరికి చెందిన 14 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. 14 మంది కానీ 14 మంది కూడా మెడల్ సాధించారు. ఇందులో 5 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్, 4 బ్రాంజ్ మెడల్స్ తీసుకోవడం జరిగింది. ఈ అవకాశాన్ని మంగళగిరిలో ఉన్న విద్యా సంస్థలే కానీ, చాలామంది క్రీడాకారులే కానీ, పిల్లల తల్లిదండ్రులే కానీ వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ రోజుల్లో చాలామందికి మీ మీడియా ద్వారా తెలియజేసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, చాలా చోట్ల చాలా క్రీడా సంస్థలు చాలామంది నేర్పిస్తూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి అఫిలియేషన్ గుర్తింపు చేసిన వ్యక్తి కాదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే గుర్తింపు లేని గేమ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ కూడా వాల్యుబుల్లా కాదా అన్నది ప్రజల తల్లిదండ్రులు ఎలాగైనా ఎంతవరకు అని తెలుసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ఈ విషయాన్ని గమనిస్తారని తెలుసుకుంటూ, అలాగే మంగళగిరిలో ఉన్న బాలబాలికలు, పిల్లలు అందరూ కూడా ఈ మన అమరావతి తైక్వాండో క్లబ్ నేర్పించే తైక్వాండోని నేర్చుకొని మెడల్ సాధించి ఫ్యూచర్లో స్పోర్ట్స్ ఒకటి కింద ఇది పనికొస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.